హాయ్ గైస్, మరి ఈరోజు బాలేరు అనేటువంటి ఒక గిరిజన గ్రామానికి రావడం జరిగింది. సో ఈ గిరిజన గ్రామంలో వీళ్ళంతా కూడా మా గిరిజనులు. సో ఇప్పుడు మా గిరిజనులు సవర భాషను మాట్లాడతారు. అయితే ఏంటంటే ఎంతమందికి మా గిరిజనులకి సవర భాష ఎంతమందికి నిజంగా వచ్చా రాదా అనేది టెస్టింగ్ కోసము మన ఛానల్ అయితే రన్ చేస్తున్నాము. సో ఒకవేళ మనకు తెలియని పదాలు చాలా ఉంటాయి, తెలిసే పదాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మనమైతే అసలు సవర భాష ఎంతమందికి నిజంగా వచ్చా రాదా అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ అబ్బాయి పేరు జీవన్ కుమార్. సవర జీవన్ కుమార్. మీ నాన్న పేరు సవర అర్జున. సో ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నావు కదా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అనే దానికి మన సవర భాషలో ఏమని చెప్పాలి? ఇది రైట్ అయినా రాంగా? చూడు, ఏం పని మీద వెళ్ళాలనుకుంటున్నావు? ఓకే, మనోడు ఒంగి అంటే బట్టలు, ఒంగి అంటే తెలుగులో ఏంటి? బట్టలు. ఓకే, బట్టలు కొనడానికి బయటకు వెళ్ళాలనుకుంటున్నాడు. నిజమేనా? నిజం. అజాడిన ఈవిడ ఏం చేస్తుంది అది సౌర భాషలో చెప్పాలి. అంగళం జీతే మీరు చెప్పకూడదు, ఈయనకి అడుగుతున్నాను. మీకు టాస్క్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ నీకేమవుద్ది? రయాంత్ అంటే అల్లుడు అవుతుంది. నీకు నువ్వు ఏమవుతావు? ననీత. సో ననీత అంటే అత్తగారు, అత్త అవుతావు. సో అత్త అంటే నాని, అత్త అంటే నని అని పిలుస్తారు, అంతేనా? ఇంకా అసుక్ కాంబో అంటే మంచిపో, తెలుగులో బాగున్నావా అని అర్థం. బాగున్నావు అనడానికి అటువైపు చూడాలి, నా వైపు కాదు, అటువైపు చూసి చెప్పాలి. బాగున్నావు అనడానికి ఏమంటాము? సుఖంపం, బంచపో, సుఖంపం, బంచపో అని అంటాము. ఓకే, సరే. భోజనం చేశారా అనడానికి ఏమంటాము? గగాలంపో అంటాము. ఓకే, ఇప్పుడు సాయంత్రం అయింది కదా, ఇది సాయంత్రము అయింది అనడానికి మన సౌర భాషలో ఏమని అంటాము? ఒరుబ్లో అంటామా? ఒరుబ్లో అంటాము. ఓకే, ఇప్పుడు ఒరుబు అంటే రాత్రి ఏమో, రాత్రి అంటాము తెలుగు. మరి రాత్రి అంటాం. మరి సాయంత్రం అనడానికి? అవును, సాయంత్రం ఈ టైమే మన సౌర భాషలో ఏమంటాము? తొగళ్ళు అంటాము. రాత్రి తొగలే. ఓకే, రాత్రి అనడానికి అయితే తొగలు అంటాము. మరి మధ్యాహ్నం అనడానికి తంబ అంటాము. సాయంత్రం అనడానికి ఏమంటాము? ఓరుబు అంటారు. మరి ఓరబు తొగలు వేరు వేరా అర్థాలు? ఓకే, సాయంత్రం అనడానికి ఓరబు అంటారా? ఓకే, తొగలు అంటే రాత్రి అంటారా? మరి ఓరబు తొగలు రెండు కాదా అర్థాలు? వేరు వేరా అవి? ఓకే, అయితే ఓరబు ప్లస్ తొగలు నేను ఒకటే అనుకున్నాను. మరి లేదు, ఒకటి కదా? 12 ఒంటిగంట ఆ టైం అయితే తంబాలు అంటాము. తంబా ఒంటిగంట 12 ఆ టైం ఏమో తంబాలు అంటాము. అంటే మధ్యాహ్నానికి తంబాలు అంటాము భాషన. ఏకమారు డమ్లు నాడి తొగళ్ళు, పూర్తిగా చీకటి అయిపోతే తొగళ్ళు అంటాము. మరి సాయంత్రం అయితే సాయంత్రమే అయిపోయింది. సాయంత్రం అనడానికి మన భాషలో ఒరుబ్లు అంటాము. సో ఇప్పుడు ఇవి కట్ల మోపు కదమ్మా, కర్రల మోపు. కర్రల మోపులో ఏమంటావు? దగ్గరకు రామ్మా, అటు 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 చూడాలి, అటు అంగళం జీతాయి అంటే కర్రల మోపుని ఏమంటాము? కర్రల మోపుని ఏమంటాము? అంగల్ జీజీ అంటామా? రైటేనా అది? అంగల్ జీజీ అంటాం కర్రల మోపు అంటే. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కొండ నుంచేనా? అంటే కొండ నుంచి తీసుకొచ్చు. సో కొండ అనడానికి మనం బడవంగా అని అంటాం, అంతేనా? ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారా? పిల్లలందరూ చదువుకుంటున్నారు అనడానికి సౌర భాషలు మనం ఏమంటాము? పసుజంజల్ల చదివేతంజి. అమ్మా ఈరా 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 అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? తులసి. ఈ ఊరేనా మీది? బాలేరు. ఈ బాబా పాప? పాప. ఏం పేరు? బిందుశ్రీయా. సో ఇప్పుడు మీ పాప
పాప మా పాప అని చెప్పాలి. మన సౌర భాషలో ఏమని చెప్తాము? మానే ఆ? మానే అమ్మాని అని అంటామా? ఓకే. ఇప్పుడు ఎత్తుకున్నావు కదా, కాకోలై సో ఎత్తుకోవడాన్ని ఏమంటాము? కాకోలై కక్కోలే అంటాము. అంతేనా? మీ పాప ఏడుస్తుంది, ఏతే ఏడుస్తుంది అనడానికి మానే ఏతే అమ్మాయి ఏతే. ఓకే. హాయ్ 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 అను. హాయ్ హాయ్. హాయ్ ఓకే. బాగున్నావా? బంచా బాగున్నావా అంటే బంచపో బంగ్సపో అంటారు సౌర భాషలో. అమ్మ అనడానికి ఏమంటాము? అమ్మి అమ్మింగ్ అంటామా? నాన్న అనడానికి బాబా బాబా అంటారు. నిజమేనా? మీ నాన్న పేరు ఏం పేరు? బింజయ్య ఆ? బింజయ్య బింజయ్య. మరి మీ నాన్నగారు సౌర భాష నేర్పలేదా? మరి ఏమి నేర్పలేదు, అడగలేదా మీ నాన్నని? ఇంట్లో మీ నాన్న సౌర భాష మాట్లాడతారా? మాట్లాడరా? మరి ఏం మాట్లాడరు? ఓకే. సౌర భాష మాట్లాడాలి కదా నాన్న. మన సౌరవలమా కాదు చెప్దు? సౌరవలమేనా? అటు కెమెరా చూడు. మరి సౌర భాష నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలి. ఏం పేరు నీ పేరు అన్న? మీనాక్షి. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 2వ తరగతి చదువుతున్నావా? ఓకే. మరి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను మీ ఊరికి, అప్పుడు సౌర భాషలో మాట్లాడతావా? అమ్మాయికి నేర్పించమని అడుగుతావా? రైట్. ఓకేనా? మీనాక్షి నీ పేరు గుర్తుపెట్టుకుంటా. మరి వచ్చి అడుగుతా సౌర భాష నేర్పించమని. సరేనా? అడుగుతావు మరి? సరే.